మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరి ఓం అందరికీ. ఈరోజు మనం పురుష సూక్తంలోని 6వ శ్లోకం 7వ శ్లోకం గురించి చెప్పుకుందాం. మంత్రాల యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం. యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్త్యాసన్ పరిధయః త్రిసప్తస్థ్యమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం. పురుషేణ హవిషా, భగవంతుడైన ఆహుతి ద్వారా దేవాహ దేవతలు ఏ యజ్ఞాన్ని అతన్వత చేశారో అస్య దానికి వసంతకాలం ఆజ్యం నెయ్యిగాను, గ్రీష్మ వేసవికాలం గ్రీష్మ ఋతువు ఇద్మహ వంట చెరుకుగాను, శరత్కాలం హవిహి నైవేద్యంగాను ఆసీత్ అయినవి. అస్య ఈ యజ్ఞానికి సప్త పంచభూతాలు రాత్రి పగటితో 7 పరిధయ పరిధులుగా ఆసన్ అయినవి. త్రిసప్త 21 తత్వాలు సమిధలుగా కృతాః కాబడినవి. దేవాహ దేవతలు యజ్ఞాన్ని తన్వానాం చేసిన వారుగా, యత్పురుషం ఆ బ్రహ్మ పశుం హోమ పశువుగా అబధ్నన్ కట్టారు. భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకుని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకుగాను, శరత్కాలం నైవేద్యంగాను అయ్యాయి. ఈ యజ్ఞానికి పంచభూతాలు రాత్రి పగలు కలిసి 7 పరిధులైనవి, 21 తత్వాలు సమిధులయ్యాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు. ప్రకృతిలోని వివిధ అంశాలు ఈ ప్రపంచ యజ్ఞంలో వివిధ అంగాలుగా రూపుదాల్చాయి. మొదటి యజ్ఞం పరిధులు. పరిధి అన్నది యజ్ఞకుండం సరిహద్దు రేఖ. దుష్టశక్తుల నుండి యజ్ఞాన్ని రక్షించే నిమిత్తం ఇది అమర్చబడింది. ఇక్కడ కుశగ్రాసమో అంటే చెట్లు లేవు, ఎందుకంటే అప్పటికి సృష్టి ఆరంభం కాలేదు కనుక. అందుచేత ఈ ప్రపంచం యజ్ఞంలో మట్టి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలు రాత్రి పగలు పరిధులుగా అమర్చబడ్డాయి. ఇవి బాహ్య ప్రకృతిని సూచిస్తూ నిలిచి ఉన్నాయి. యజ్ఞానికైన సమిధులుగా అంతర్ప్రకృతి తీసుకోబడింది. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక అనే జ్ఞానేంద్రియాలు, కాలు, చేయి, నోరు, మర్మాంగం, గుదం అనే కర్మేంద్రియాలు, ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన అనే ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాలు, వీటితో పాటు ధర్మం అధర్మం అయిన 21 తత్వాలు ఆంతరిక ప్రకృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ విధంగా బాహ్య ఆంతరిక ప్రకృతులు యజ్ఞానికైన సమిధులైనాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. యజ్ఞం ప్రారంభమవుతుంది. ఈ యజ్ఞాన్ని గురించిన వివరణ 8, 9వ శ్లోకాల్లో ఉంటాయండి. అందరూ కూడా శ్రద్ధగా వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అందరికీ.